వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది. ఎందుకు అంటే అధికారంలో ఉన్నంతకాలం ఆయన చుట్టూ ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సలహాదారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన్ను కాస్త దూరం పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రతిపక్షాల మీద ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ల మీద విరుచుకుపడ్డ అనేక మంది ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి. సో చాలామంది పరారీలో ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా చూస్తే గుడివాడ అమర్నాథ్ విషయానికి వస్తే ఆయనకు జన సైనికులు పెట్టిన పేరు కోడిగుడ్డు మంత్రి అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి జగన్ ఉపయోగించుకునే పెద్ద అస్త్రం గుడివాడ అమర్నాథ్. ఎంతలా అంటే పొలిటికల్ టూరిస్ట్ అని, పార్ట్ టైం పొలిటీషియన్ అని, ప్యాకేజీ స్టార్ అని, ముగ్గురు పెళ్ళాలు అని చెప్పి రకరకాలుగా గుడివాడ అమర్నాథ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. సో జన సైనికులు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. మరి అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాయనే చర్చ మొదలైంది. గుడివాడ అమర్నాథ్ తను మంత్రిగా ఉన్న కాలంలో చాలా ఫ్రాడ్ చేశారు అన్నది ఒక ఆరోపణ. సో చాలా స్థలాల్ని కబ్జా చేశారు, అక్కడ అక్రమ నిర్మాణాలు కట్టారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. రీసెంట్గా గాజువాకలో ఆయనకున్న ఒక బిల్డింగ్కు కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వచ్చినప్పుడు కూడా ఆయన కనిపించలేదు. గుంటూరులో నందిగం సురేష్ను పలకరించడానికి వచ్చినప్పుడు కూడా ఆ నాయకుడు గుడివాడ అమర్నాథ్ అక్కడ మనకి కనిపించలేదు. గుడివాడ అమర్నాథ్కి అసలు ఆప్షన్ లేదనే చెప్పుకోవాలి వేరే పార్టీలోకి వెళ్ళడానికి. ఎందుకంటే అంతలా ఆయన అప్పటి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన పరిస్థితి. మరి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు అనే చర్చ జరుగుతోంది. మరి రాజకీయాల్లో ఉంటారా, లేకపోతే కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఏదైనా పార్టీలోకి వెడతారా అంటే కొత్త పార్టీలు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కూడా కూటమిగా ఉన్నాయి. ఆ కూటమిలో లొకలొకలు వస్తాయి అని అందరూ అనుకున్నారు, సీట్ల పంపకం దగ్గర నుంచి, తర్వాత మంత్రి పదవుల పంపకం దగ్గర నుంచి. కానీ ఎక్కడా కూడా ఎటువంటి క్లాషు లేదు, ఎటువంటి కోల్డ్ వారు లేదు. అంతా సఖ్యతగా జరుగుతున్న పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఇంకా రాజకీయంగా తెరమరుగు అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇక వల్లభనేని వంశీ 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చేశారు. ఆ తర్వాత ఏ రకంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అనేది అందరికీ తెలిసిన విషయం. భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలోనే ఆయన మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు సభను వదిలేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అన్నారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆయన శపథం నెరవేర్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. సో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి ఘటనలో వల్లభనేని వంశీ A71గా ఉన్నారు. అయినా కూడా ఆయన కోసం పోలీసులు వెతికారు. ఆయన అబ్స్కాండింగ్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితి. సో పరారీలో ఉన్నారు వల్లభనేని వంశీ. ఇక కొడాలి నాని విషయానికి వస్తే కొడాలి నాని ఏ రకంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ల మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేశారు అన్నది అందరికీ తెలిసిన విషయం. చాలా ఆరోపణలు, ఎంతలా అంటే కాస్త హద్దు మీరి ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొడాలి నాని ప్రజెంట్ చాలా సైలెంట్గా అయిపోయారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి, అరాచకాలు, దోపిడీ, భూదందా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఏ క్షణమైన కొడాలి నానికి ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక అంబటి రాంబాబు ఎంతో కొంత ఆయన గుంటూరుకు చెందిన నాయకుడు కాబట్టి ఎంతో కొంత అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి పరిమితం అవుతూ ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అగ్రెసివ్గా మాట్లాడే పరిస్థితి లేదు. ఎలా చూసుకున్నా కూడా అంబటి రాంబాబు స్వరం చాలా అంటే చాలా తగ్గింది అని మనం చెప్పుకోవాలి. అంబటి రాంబాబు ఓడిపోతారని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో టికెట్ ఇచ్చారు. అలాగే ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ వెంటే ఉంటారా అంటే ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్ వెంటే ఉండాల్సిన పరిస్థితి. కానీ అంబటి రాంబాబు చాలా సైలెంట్గా అయిపోయిన పరిస్థితి. ఇక రోజా ఏ రకంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని విమర్శలు చేశారో ఒక సినిమాటిక్గా
జబర్దస్త్ స్టైల్లో కామెడీ పండించారో అందరికీ తెలిసిన విషయమే. రోజా ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఖచ్చితంగా నగరంలో రోజా ఓడిపోతారనే సర్వేలు అన్నీ కూడా చెప్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సాహసం చేశారని చెప్పాలి. ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఫలితాలు రాకముందే చెన్నై వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోయినట్టుగా సమాచారం. ఆ ఫారెన్లో ఏదో డ్రెస్తో ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జన సైనికులు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా రోజాను ట్రోల్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఫారెన్ టూర్ అయిపోయిన తర్వాత బహుశా వచ్చి ఉండాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు? విజయవాడలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారా, ఏదైనా చేస్తూ ఉన్నారా అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు నిజంగా మరి అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారో, అవగాహన లేక రోజా మాట్లాడుతూ ఉన్నారో కానీ చంద్రబాబు నాయుడు 11 రోజులు ఆయన క్యాంప్ ఆఫీసుని కృష్ణా జిల్లా కలెక్టరేట్కి మార్చేసుకుని ఆయన బస్సులోనే అన్ని ఉన్న పరిస్థితి. బస్సులోనే ఉన్నారు, ఆయన ప్రజలతోనే ఉన్నారు. వరద బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడ పనుల్ని పర్యవేక్షిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ, డిప్యూటీ సీఎం ఎక్కడ అని చెప్పి కూడా రోజా ఎద్దేవా చేసిన పరిస్థితి. కానీ రోజా ఎక్కడ అనే డౌట్ వస్తూ ఉంది. అసలు రోజా ఎక్కడ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత అధపాతాళానికి పడిపోయినా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర కాబట్టి ఎంతో కొంత పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చారు. ఆయన కనీసం ఎవరికైనా ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా, పులిహార ప్యాకెట్ అన్నా ఇచ్చారా అంటే ఇవ్వలే. కానీ వచ్చారు కాబట్టి ఏదో ఒక వార్త. కానీ ఎందుకు రోజా పార్టీ కార్యక్రమాల్లో అగ్రెసివ్గా ఉండడం లేదు అనే చర్చ జరుగుతోంది. విమర్శలకే పరిమితం అవుతూ ఉన్నారు. మరి ఆ వీడియో అందరూ చూసే ఉంటారు. ఆ వీడియోలో కూడా చాలా టేక్స్ తీసుకుని ఆ వీడియో చేశారు. ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్టుగా చెప్పకపోతే, విమర్శించకపోతే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని విమర్శించకపోతే మరి ఏమనుకున్నారో ఏంటో అవగాహన రాహిత్యంతో మాట్లాడిన పరిస్థితి. రోజా ఎక్కడున్నారో తెలియదు. మరి పార్టీలో చురుగ్గా ఉంటారో లేదో తెలియదు. ఈ పార్టీలో ఉంటారా, పార్టీ మారే ప్రయత్నం చేస్తారా అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే రోజా ఏదో తమిళ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి చూడాలి రోజా ఏం చేయబోతూ ఉన్నారు అని చెప్పేసి. ఇక కీలకంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు కూడా స్నేహితులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అని ఇప్పుడు కాదు 2 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పేశారు. ఎందుకు అంటే రాయపాటి అరుణ జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ ఒక రోజు రాత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన ఒక వైసీపీ నేత ఫోన్ చేసి ఇబ్బంది పెడితే పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడారు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత చాలా అంటే చాలా దూరంగా ఉంటూ ఉన్నారు. గతంలో మనం చూసాం క్యాబినెట్లోకి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకోలేదని ఆయన అలిగితే జరిగిన రచ్చ అందరికీ తెలుసు. అప్పుడు ఎలక్షన్స్ తర్వాత మాత్రమే కాదు, ఎలక్షన్స్కి ముందు కూడా జగన్కి బాలినేనికి మధ్య చాలా గ్యాప్ ఉంది. కాబట్టి ఫలితాల తర్వాత ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఒక్కసారి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫలితాల తర్వాత కలవలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏది రకంగా ఉంది అని చెప్పేసి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. జన సైనికులు కూడా చాలామంది ఆయన్ని అభిమానిస్తారు కూడా. సో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రాబోతూ ఉన్నారు అన్నది మీడియాలో వస్తున్న సమాచారం. సో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. సో జనసేన పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంతో కొంత టీడీపీకి పనిచేసింది ప్రకాశం జిల్లాలో. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తే ఆ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే అవకాశం ఉంది. సో బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలకు అతీతంగా చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ తీసుకుంటారు జనసేన పార్టీలోకి అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో కలిపితే, సో అందరూ కూడా తమ స్వామి భక్తిని అంటే జగన్ మీద భక్తిని చూపించుకోవడానికి రకరకాలుగా మాట్లాడారు. కొంతమంది నోటికి పని చెప్తే కొంతమంది వాళ్ళ బుద్ధికి పని చెప్పారు. చాలామంది నాయకుల్ని అప్పట్లో జన సైనికుల మీద, టీడీపీ కార్యకర్తల మీద కూడా చాలా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, నందిగం సురేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక దళిత ఎంపీ. సో మేము కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నాం, మీరు చూపించిన దారిలోనే వెళతాము అని చెప్పేసి. వాస్తవంగా ఈ దారి చూపించింది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి
ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ రకంగా ప్రతిపక్షాల మీద ఆ, కక్ష పూరిత చర్యలకు పాల్పడ్డారు అన్నది అందరికీ తెలిసిన విషయం. బహుశా అందుకేనేమో 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది తనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు. సో ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారా, బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తారా అనే పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు 2 వెళ్ళిపోయారు, 2 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. పెండెం దొరబాబు, కిలారు వెంకటరోసయ్య, మద్దాల గిరి, ఆళ్ల నాని లాంటి ముఖ్య నాయకులు కూడా వెళ్ళిపోయారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళిపోతే ఈ ఫ్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం, లండన్ ముహూర్తం ఖరారైనట్టుగా మనకి సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్లో ఉండడానికి ఆయన కోర్టు అనుమతి తీసుకున్నారు. బట్ కొన్ని పాస్పోర్ట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆయన వెళ్ళలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1-2 రోజుల్లో లండన్ వెడితే మరి 25 తర్వాత ఆయన వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, ఆయన ఎమ్మెల్సీగా కూడా రీసెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో బొత్స కూడా జనసేన పార్టీలోకి వచ్చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పార్టీలకు అతీతంగా ఆయనకి మంచి పేరుంది. అంటే సరిగ్గా స్పష్టంగా మాట్లాడలేరనే ఒక విమర్శ తప్ప ఆయన మీద అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. కాబట్టి చాలామంది ఇలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ కలిగి, మంచి ప్రవర్తన కలిగి, పెద్దగా ప్రతిపక్షాలని పరిధి దాటి మాట్లాడిన వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఆకర్షించే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. మరి చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు వెళ్ళిపోతారు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించగలుగుతారా, లేకపోతే కొన్ని ఊహాగానాలు వచ్చినట్టుగా ఏదైనా పార్టీలో మెర్జ్ చేస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత జరిపిన సమీక్షలో నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అన్న ఒక్క మాటతో నిజంగా అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా షాక్. ఎందుకంటే ఒక నాయకుడు ఈ నాయకుడిని మనం నమ్ముకునేంతవరకు మనం వచ్చాము, ఈ నాయకుడిని నమ్ముకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో చూద్దాం ఏం జరగబోతోంది అనేది. మొత్తానికి జగన్లో టెన్షన్ అయితే మొదలైంది. ఆయన లండన్ స్టార్ట్ అవుతారు. కానీ ఆ జర్నీలో ఎటువంటి షాక్స్ వినాల్సి వస్తుంది అనే ఒక టెన్షన్లో ఆయన అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా, మాజీలందరూ కూడా ఆయనకి టచ్ మీ నాట్ లాగా దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది.